ఈరోజు మన ప్రాంత ఆరాధ్య దైవుడు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి పునః ప్రతిష్ట కార్యక్రమం శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా పునః ప్రతిష్ట చేసుకొని ఈరోజు మీ అందరికి కూడా వారి పలుకులు మనందరికి వినిపించి ఒక ఆదర్శంగా ఆ పలుకులను అమలు చేసే విధంగా ఆ స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ ప్రాంతం మీద కలిగే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ స్వామి వారి ఏ కుటుంబమైనా ఒక పంట తీస్తే ఆ పంటలో మొదటగా ఒక బస్తా వడ్లు గాని మిర్చి గాని వాణిజ్య పంటలు తీసి ముడుపు కట్టి ముడుపు చెల్లించుకొని ఆ స్వామి ఆశీస్సులు పొందేటువంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కొడవటంచ స్వామి. ఏ వాహనం కొనుక్కున్నా, ఎద్దుల బండి కొనుక్కున్నా, మోటార్ సైకిల్ కొనుక్కున్నా, లారీ కొనుక్కున్నా, టిప్పర్ కొనుక్కున్నా, ఏ వాహనం కొనుక్కున్నా మొదటగా లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పూజ చేసుకున్న తర్వాతనే మనము ఆ వాహనాన్ని బయటికి తీసేటువంటి దేవుడు ఈ ప్రాంత వాసుల మరి దేవుడు అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్వామి ఈరోజు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ తిరుగుతాం, కానీ అంతటా తిరిగి ఈరోజు 24 గంటలు, 48 గంటలు, 11 రోజులు, 41 రోజులు, 60 రోజులు నిద్ర తీస్తే ఆరోగ్యంగా మంచికై పిల్లలు కూడా అయినటువంటి సందర్భం మన నరసింహస్వామి మొక్కుకుంటే అయినటువంటి సందర్భం. నా వెంట్రుకలు గాని, మా నాయనే గాని, తాతయ్య గాని, ముత్తాతయ్య కూడా ఇక్కడనే వెంట్రుకలు తీసుకొని మరి యొక్క స్వామి ఆశీస్సులతో మనందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కనుక ఈరోజు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ దేవుని మొక్కుకో అన్నా, నువ్వు ముఖ్యమంత్రి అవుతావంటే మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రి కాగానే 12 కోట్ల 15 లక్షల రూపాయలు మేము అడగక ముందే ముఖ్యమంత్రి అయినాక ఒక 20 రోజుల్లోనే జీవో తెచ్చి ఆ 12 కోట్ల 15 లక్షల రూపాయలు మరి మా మేస్త్రి రమేష్ గాని, కార్పెంటర్ రమేష్, అదే విధంగా మరి వెంకటేశ్వర్లు గాని ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సహకారంతో ఈ రోజు ఈ ఆలయాన్ని 11 నెలల్లో మరి ఈ స్థాయికి తీసుకురాగలిగామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం ఈ నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు స్వామికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసి ఎన్ఆర్ఐ కోటలో, అమెరికాలో, ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న వ్యాపారస్తులకు కూడా ఈ స్వామి ఆశీస్సులు పొందే విధంగా, ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందే విధంగా మీ సహకారం ఉండాలని, అదే విధంగా స్వామి ఆశీస్సులు కూడా ఈ ప్రాంత వాసులపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రోజు 1000 మంది ఈ ఆలయానికి వస్తుంటారు, శనివారం 5000 మంది వస్తుంటారు. సంవత్సరానికి హోలీ పౌర్ణమికి వారం రోజుల జాతరకు 10 లక్షల మంది ఈ జాతరకు బ్రహ్మాండంగా మరి బాణాలు కట్టి ఈ రోజు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తుంటారు. కనుక ఈ రోజు నిద్ర తీసడానికి గదులు గాని, వాష్రూమ్స్ గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో ఈ రోజు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా టూరిజం నుంచి కూడా 5 కోట్ల రూపాయలు తెచ్చాం. రవాణా సౌకర్యం కొరకు కూడా ములుగు జిల్లా వాసులు ఇక్కడికి చేరుకోవడానికి 40 నిమిషాల్లోనే వచ్చే విధంగా 75 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేసినాం. రేపాక నుంచి గాని నలుమూలల నుంచి రోడ్డు కూడా ఒక 100 కోట్ల రూపాయలతో రవాణా సౌకర్యం కూడా చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులతో వారి పలుకులు మరి ఒక దేవుడు ఒక కాడ పోల్చుకోకుండా ఎక్కడ ఉండే విశిష్టత అక్కడే ఉంటది. కానీ నాకు ఎందుకో వారి నోట వచ్చింది, మరో యాదగిరి గుట్టగా కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి అభివృద్ధి అవుతుందని రాత్రి వారి నోట వచ్చింది. తప్పకుండా ఆ నోట నిజం అవుతుందని ఇలా సంకల్పం వచ్చే సంవత్సరం వరకు, సంవత్సరానికి ఒక 10 కోట్ల ఆలయాన్ని పెంచే విధంగా ప్రజల సహకారం, భక్తుల సహకారం ఉండాలని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ రోజు మరి శాసన సభాపతి గారు ఎన్నో పనులున్నా
మీరు తప్పకుండా రావాలన్నా అని చెప్పి పోయిన ఈ నెలలోనే 8వ తారీఖు నాడు మరి కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఈ రోజు ప్రారంభించిపోవడం జరిగింది. మరి గోదావరి పుష్కరాలలో ఈ దేవాలయాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇంకా కూడా కళ్యాణ మండపం గాని, రాజగోపురం గాని, చుట్టూ కాంపౌండ్ వాల్ గాని, లింక్ రోడ్లు గాని ఏది అవసరం ఉన్నా చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. తప్పకుండా వారి ఆదేశాలతో మరి కలెక్టర్ గారికి అదే విధంగా కమిషనర్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. వచ్చే సంవత్సరం వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా మీ అందరి సహకారం కూడా ఉండాలని తెలియజేస్తూ మరి శాసన సభాపతి గారు మొదటగా మన నియోజకవర్గానికి స్పీకర్ గా విచ్చేసి మన కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తప్పకుండా రావాలని మరి చెప్పడం జరిగింది. వారి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళినా మరి వారు అక్కడికి పోకుండా ఈ మన నియోజకవర్గం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేసి ఆ స్వామి వారి ఆశీస్సులు, చిన్నజీహరి స్వామి వారి ఆశీస్సులు పొంది ప్రజల మన్ననలు పొందే విధంగా వచ్చారు. వారికి మీ అందరి తరఫున చిన్నజీహరి స్వామి గారికి పాదాభివందనాలు, అదే విధంగా మన సభాపతి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ముందుగా అనుకున్న కార్యక్రమం అయినా కూడా నా నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అక్కడికి వస్తున్న సందర్భంగా నేను రాత్రి స్థానిక శాసనసభ్యులు స్నేహితులు గండ్రా సత్యనారాయణ గారితో మాట్లాడితే కాంగ్ అయిపోయింది. ముఖ్యమంత్రి వస్తుంటే నేనేట్లో పిలుస్తాను చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి ఫోన్ చేసి మీరు తప్పకుండా భూపాలపల్లి వెళ్ళవలసిందే, స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్నజీహరి స్వామి గారు ఉంటారు, వారి దర్శనం కూడా చేసుకొని మరి వీరికి శుభాకాంక్షలు తెలిపి రావాలని చెప్పి రావడం జరిగింది. మరి దాని ముఖంగా భూపాలపల్లి ప్రజలందరినీ కలుసుకునే భాగ్యం కల్పించిన మా స్థానిక శాసనసభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మహిమాన్వితమైనది. వారి ఆశీస్సులు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుని ఆశీస్సులు అందరికీ లభించాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకుంటున్నాను. 900 సంవత్సరాల నుండి కోటవంచ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందడం సంతోషం. దేవస్థానం దర్శనంకు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన వసతులు కల్పించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు గారు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా 12,15,00,000 రూపాయలు మంజూరు చేయించారు. పనులు పూర్తయి పునర్ప్రారంభం కార్యక్రమానికి శ్రీ 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 చిన్నజీహరి స్వామి వారి చేతుల మీదుగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరో 28 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. మరి ఆ ప్రపోజల్స్ విషయం మొదట నేను ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నా తప్పకుండా గండ్రా సత్యనారాయణ గారికి నా మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా సహకరిస్తానని తెలియజేస్తూ మరి ఇంకా భక్తులు ప్రజలకు మంచి సేవ చేసే కార్యక్రమాలు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మా వికారాబాద్ నియోజకవర్గంలో అనంతగిరి గుట్ట పై పురాతనమైన ప్రసిద్ధి కలిగిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో అనంతగిరి గుట్ట ఆధ్యాత్మికగా టూరిజం అభివృద్ధి చేయడానికి 1000 కోట్ల రూపాయలతో మేఘా సంస్థతో ఒప్పందం కుదిర్చారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉన్నదో చూడండి. దేవాలయాల మీద కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న చాలా దేవాలయాల అభివృద్ధి కోసం పునర్ప్రతిష్ట కోసం చాలా సహాయం చేసుకుంటూ వస్తుందో ప్రభుత్వ పరంగా. తప్పకుండా ఇది కూడా దేవాలయం చాలా పెద్ద ఎత్తున ప్రసిద్ధి చెందాలి, ఇంకా భక్తులు రావాలి. శాసనసభ్యులు గారు కోరినట్టు మరి పెద్ద ఎత్తున దీనికి అవసరమైన వనరులు జమై భక్తులకు ఇంకా సులువుగా అన్ని విధాలు ఉండేటట్టు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని కలుసుకునే విధంగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా
కలుసుకున్నందుకు చాలా రోజులు ఒక 14 ఏళ్ల తర్వాత శ్రీ శ్రీ చిన్నజీవ స్వామిని కలుసుకోవడం జరిగింది. శంషాబాద్లో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రోగ్రాంలో మిమ్మల్ని కలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం సార్. మరి కలుసుకున్నందుకు స్వామివారికి కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి పిలుస్తున్నందుకు మళ్ళొకసారి భూపాలపల్లి శాసనసభ్యులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి జిల్లా కలెక్టర్ మా దగ్గర అడిషనల్ కలెక్టర్గా పనిచేసి వచ్చారు రాహుల్ శర్మ, వారికి, ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, అధికారులకు, గుడి చైర్మన్కు, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకు అందరికీ, వేదిక ముందర భక్తులకు మరొకసారి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఒక్క 2 నిమిషాలు మన జై శ్రీమన్నారాయణ. అలానే ఈ ఆలయానికి ఎంతో ముఖ్యంగా కష్టపడి ఎన్నో నిధులను తీసుకొచ్చే మన శ్రీమాన్ సత్యనారాయణరావు గారికి, రాహుల్ చంద్రసింహన్ జిల్లా కలెక్టర్ గారికి, భోపాల్ జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపాల్పల్లి జిల్లా గారికి, ఈఓ గారికి, అలా ఈఓ సంపత్ కుమార్ గారికి, ఎన్ఎస్ఆర్ ఫౌండర్, ఎన్నో ఈ ఆలయానికి మొత్తం 10 నెలలు ఇక్కడే ఉండి దిన రాత్రి కష్టపడి ఎంతో ముఖ్య ఆలయం షేప్ తీసుకొచ్చిన శ్రీమాన్ సంపత్రావు గారికి, ఆలయ ఈఓ గారికి, శ్రీ ఎర్రవల్లి రవీంద్రరావు గారికి, చిట్టిరెడ్డి రామరెడ్డి గారికి, ఎంఆర్ పబ్లిసిటీ శ్రీమాన్ రాజు గారికి, దాస రవీందర్ గారికి, రమేష్ మేస్త్రి గారు, తిరుపతి రైస్ మిల్లర్ అసోసియేషన్ గారికి, కార్పెంటర్ వెంకన్న గారికి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ అనిల్ గారికి, డి శ్రీమాన్ రమేష్ గారికి, స్థపతి శివశంకర్ గారికి, శ్రీమాన్ దేవేందర్ రెడ్డి గారికి, ఎస్విసి శ్రీమాన్ నమశివాయ గారికి, ఎస్విసి రవీందర్ రెడ్డి గారు, ఆర్ఎండ్బిఈ శ్రీమాన్ రమేష్ గారికి, స్థానిక సర్పంచ్ గారు, అలానే ఇంత చక్కటి వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమాన్ భద్రకాళి శేషస్వామి వారికి, శ్రీమాన్ దేశికన్ స్వామి వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ శ్రీమాన్ సదయ్య గారికి,